ఇక మీదట జనవరి 2025 తర్వాత ఎవరైనా రోడ్డు ప్రమాదానికి భారతదేశంలో ఏ మూల గురైనా అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఏదైనా నెట్వర్క్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కలిగిన హాస్పిటల్కి వెళ్తే 1,50,000 వరకు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ఉచితముగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా జాతీయ రహదారుల మంత్రి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక సంచలనాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదం జరిగితే ఇంతకుముందు ఎవరైనా తీసుకెళ్ళిన వాడిని ఫలానా వారు తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ సెల్ నంబరు రాసుకుని వాళ్ళ కోట్ల చుట్టూ తిప్పేవారు. అది చట్ట సవరణ ద్వారా, రవాణా శాఖ చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చి సేవ చేద్దామని అయ్యో అని చెప్పి అక్కడ పడిపోయిన ఉన్న హాస్పిటల్లో తీసుకొస్తే వాళ్ళ పేరు ఎక్కించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం సబబు కాదని బ్రాట్ బై ఎవరు తీసుకొచ్చినా వాళ్ళని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేయొద్దు, కోట్లకు తిప్పొద్దు అని చెప్పి చట్ట సవరణ చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగింది. ఆ 108 అంబులెన్స్ వాడు తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సమీపంలో నెట్వర్క్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో చేర్చిన తర్వాత వాళ్ళు ఇతని ఆర్థిక స్థితిగతులు ఏంటి, మనం చికిత్స చేస్తే డబ్బు కట్టగలడా లేదా అని ఆలోచనలో ఉంటారు. ఈ లోపల కాలయాపన జరగటం వల్ల రోడ్డు ప్రమాదము జరిగిన తరువాత మొదటి గంటలో చేసే చికిత్స చాలా విలువైనది. అందువలనే ప్రమాదము జరిగిన మొదటి గంట 60 నిమిషాలను గోల్డెన్ అవర్ అంటారు, బంగారు గంట. ఆ బంగారు గంటలో ముఖ్యంగా తలకు గాయమైన వారికి, ఛాతీకి, పొట్టలో గాయమైన వారికి సరైన నిర్ణయం తీసుకుని అవసరమైన వైద్య చికిత్స చేస్తే చక్కగా కోలుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నితిన్ గడ్కరీ ప్రకటించిన ఆయన విధానం ప్రకారం ప్రైవేటు హాస్పిటల్లో వారం రోజుల వరకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత 1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వమే వాళ్ళు హాస్పిటల్కి చెల్లించే విధముగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్గా నామకరణం చేశారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని బతికించే లక్ష్యంగా ఇక మీదట ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు పనిచేయడానికి అవకాశం ఉంది. అయితే ఒక షరతు పెట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ కేసు నమోదు చేయాలి. కేసు సమాంతరంగా చికిత్సతో పాటు కేసు కూడా నమోదు చేయటం తప్పనిసరి. ఇక మరికొన్ని సందర్భాల్లో రోడ్డు మీద నడుస్తున్న వారిని వాహనాలు ఢీకొని మరి మద్యం సేవించిన బైకులు వాళ్ళు, మద్యం సేవించిన కార్లు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు. పాపము అక్కడ పాదచారులను వాహనం కొట్టి వెళ్ళిపోతే అక్కడ రోడ్డు మీదే మరణించడం జరుగుతుంది. అలాంటి వారికి, ఎవరైతే అభాగ్యులు వాహనము కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మరణించిన వారికి 2 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియాగా ఇస్తామని చెప్పి నితిన్ గడ్కరీ ప్రకటించడం అనేది ఒక విశేషం. ఇప్పటి వరకు ఈ 1,50,000 రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి క్యాష్లెస్ పద్ధతి ద్వారా చెల్లింపులు లేవు. హిట్ అండ్ రన్, కొట్టాడు పోయాడు, తగిలిచ్చాడు, చంపాడు, పోయాడు. అది ఎవరు ఎక్కడ పోయాడో, ఎవడు పోయాడో ఆ వాహనాన్ని మనం పట్టుకోలేం. అటువంటి వారికి కుటుంబానికి ఎంతో కొంత సహాయపడే విధంగా 2 లక్షల ఆర్థిక సహాయం. ఈ నిర్ణయం తీసుకోవడానికి 2024 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల గణాంకాలే కీలకమైనవి. 2024 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వల్ల 1,80,000 మంది మరణించారు. దీంట్లో 1,80,000లో 30,000 మంది బైక్ మీద హెల్మెట్ ధరించని కారణం వల్ల మరణించారు. ఈ మరణాలను విశ్లేషిస్తే 1,80,000లో దాదాపు
1,20,000 మంది, 66%. అభం శుభం తెలవని ముక్కుపచ్చలారని యువత, 18 నుంచి 34 సంవత్సరాలలోపు ఉండే యువకులు మరణించారు. ఇది చాలా బాధాకరం. కొంతమంది అయితే విద్యార్థులు, చాలామందికి వివాహం కాని వాళ్ళు, లేదా అప్పుడే వివాహమై చిన్న పిల్లలు ఉన్నవారు. ఇది చూసి నితిన్ గడ్కరీ చెలించిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు కూడా జూన్, జూలై, ఆగస్టు 2024లో హెల్మెట్ ధరించని కారణం వల్ల ఎంతమంది యువత మరణించారనేది విశ్లేషణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోనే నెలకు 200 మంది చొప్పున జూను, జూలై, ఆగస్టులో 3 నెలలలో 600 మంది యువకులు మరణించడం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిచివేసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్మెట్ తప్పనిసరి, ముందున్నవాడికి హెల్మెట్, వెనకాల ఉన్నవారికి కూడా హెల్మెట్ ధరించేలా పోలీసు శాఖకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కనుక హెల్మెట్ బైక్ మీద వెళ్ళే వారికి శ్రీరామ రక్ష. ఇక స్కూళ్ళు, కాలేజీలకి ఒకటేమో లోపలికి వెళ్ళటానికి ఒక గేట్ ఉంటుంది, ఇంకోటి బయటికి రావడానికి ఇన్ గేట్ ఒకటి, అవుట్ గేట్ ఉంటుంది. ఈ రవాణా శాఖ, కేంద్ర రవాణా శాఖ ఒక అధ్యయనాన్ని చేసింది. స్కూళ్ళు, కాలేజీలు ఇన్ గేటు, అవుట్ గేట్ దగ్గర అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యల వల్ల ఎంతమంది మరణించారు అని గణాంకాలు చూస్తే, స్కూళ్ళు, కాలేజీల ముందే, ఆ ఇన్ గేట్, అవుట్ గేట్ ముందే దేశంలో ఒక సంవత్సరంలో 10,000 మంది మరణించడం చాలా దురదృష్టకరం. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నడపడం తెలవకుండా వాహనాన్ని ఎక్కడం ద్వారా, వాహనాన్ని నడపడం ద్వారా దేశంలో ఒక్క సంవత్సరంలో 3,000 మంది మరణించారు. కనుక మనం జాతీయ రహదారులు నిర్మించుకుంటాం, మంచిదే, వేగం పెరిగింది. ఇవాళ జాతీయ రహదారులు ఉన్నాయి కదా అని, మంచి రోడ్డు ఉన్నది కదా అని ఎవరైనా కూడా 80 కిలోమీటర్లు లేదా 100 కిలోమీటర్లు దాటి బైక్ మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా స్టీరింగ్ కంట్రోల్ తప్పుతుంది. మద్యము తాగి ఎవ్వరూ వాహనము నడపకూడదు. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎప్పుడైనా కూడా ఏదడ్డం వచ్చినా, జాతీయ రహదారి మీద ఏదైనా ఎడ్ల బండో లేదా బైక్ వాడో, ఆటో వాడో, ఏదైనా జంతువులు అడ్డం వచ్చినా వాహనాన్ని నియంత్రించడం చాలా సులభం. ఇంకోటి ఏంటంటే, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, ఈ 5 గంటల్లోనే రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతాయి. కనుక అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మనము ఈ కారు ప్రయాణాలు, బైకు ప్రయాణాలు మంచిది కాదు. వీలైనంత వరకు మనం ఎక్కడో ఒక చోట బస చేసి 12 నుంచి 5 గంటల మధ్యలో కారు నడపడం సురక్షితం. ఇక మనకు ఎలాగో బస్సులు ఉన్నాయి, రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, అవి వాళ్ళకి అలవాటు. 12-5 గంటల మధ్యలో నడపడం అనేది బస్సు డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు అలవాటు లేకుండా ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి దూర ప్రయాణానికి వెళ్ళే వాహనం, సొంత వాహనం ద్వారా డ్రైవర్లు కాకుండా సొంతంగా వాహనాలు నడిపేవారు ఈ 12-5 గంటల మధ్యలో వాహనాలు నడిపి మరి ఆ రోడ్డు ప్రమాదానికి గురై మనకు లేకుండా, మన కళ్ళ ముందే లేకుండా పోవటం అనేది గమనించడం జరిగింది. కనుక ఈరోజు ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీ ఆయన అమలు చేయబోతున్న 1,50,000 రూపాయలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఒక చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన, ప్రజారంజకమైన నిర్ణయం అని చెప్పి వాహనదారులు హర్షిస్తున్నారు.